చంద్ర కుమార్ రెడ్డి సారు ఒక్కసారి ఇక్కడికి వచ్చి మీ యొక్క మన రైతుల యొక్క అనుమానాలకి లేదా ప్రశ్నలకి మీ వంతు జవాబు చెప్తారని కోరుకుంటున్నాం. మారు కృతజ్ఞతలండి. మధ్యాహ్నం భోజనం మంచి భోజనం తిన్నాం. గంగులప్ప అన్నకి అందరూ ధన్యవాదాలు చెప్తాం. పండించే రైతు ఎంత కష్టపడతాడో అది రుచిగా వండేటువంటి మాస్టర్ కూడా అంత కష్టపడతాడు. ప్రతి కార్యక్రమానికి ఆయన భోజనాలు పెడతాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. తిని కాసేపు కూర్చున్నా మీకు కొన్ని హోటల్లోనో లేకపోతే ఒక స్లోగన్స్ రాసి ఉంటారు. కాఫీ డేలో ఒక స్లోగన్ ఉంటుంది, తెలుగులో అర్థం వచ్చేటట్టు చెప్తాను. ఒక కప్పు కాఫీ తాగే లోపు నీ జీవితం మారేంత గొప్ప ఆలోచనలు కలుగుతాయి అని. మనం ఇక్కడ మంచి భోజనం తిన్నాం. ఒక్కరోజు ప్రకృతి వ్యవసాయం గురించి వినేటువంటి ఈ రోజు మన తరాలను మారుస్తుంది, మన జీవిత తలరాతలను మారుస్తుంది. అందరూ అన్ని ముఖ్యమైన పనుల్లోనే ఉండి వచ్చుంటాం ఇక్కడికి. నేను కూడా ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలకు రావడం అంటే ఆ క్షణం ముందు వరకు ఏదో పనిలో ఉంటాం. అసలు కొన్ని కార్యక్రమాలకైతే ఇంట్లో నుంచి పారిపోయినట్టుగా వచ్చేస్తూ ఉంటాం. ఇంకా అసలు మంచి కార్యక్రమం అంటే మంచి కార్యక్రమం కాదు, ఒక ఫంక్షన్కి వెళ్తున్నట్టు లేకపోతే ఇంకోటి ఉన్నట్టు ఉండదు. ఇంట్లో నుంచి తరిమేసినట్టు, ఇంట్లో నుంచి పారిపోయినట్లు వస్తుంది. అంటే ఆ ప్రయాణంలో అంత హడావిడి ఉంటుంది, అన్ని పనుల్లో ఉంటాం. కానీ మనం చేసేటువంటి పని అది మంచి పని అయితే ఇంకొన్ని మంచి వివరాలు తెలుసుకుందాం. ఒకవేళ మనం చేసేటువంటి పనిలో పొరపాట్లు ఏదైనా ఉంటే తెలుసుకోవడానికి వద్దాం. ఇలాంటి సదస్సులన్నీ ఇది మనం సత్సంగంగా చెప్పచ్చు. సదస్సనో లేకపోతే ఒక వర్క్షాప్ అనో లేకపోతే వేరే వేరే పేర్లుగా కాకుండా సత్సంగం. మనం అందరం రైతులే. మనం చేసేటువంటి పని ఏంది, చేయాల్సిన పని ఏంది, ఒకరొకరిని కూర్చొని ఇప్పుడు రోహిణి కార్తె నిన్ననే ప్రారంభమైంది. ఈ కార్తెలో మనం ఏ పంటలు వేయడానికి అనుకూలమైందో తర్వాత వచ్చేటువంటి సీజన్ వరకు లేదా నెక్స్ట్ ఇయర్ వరకు 2 పంటలు వేస్తాం. ఆ 2 పంటలకు సంబంధించిన ప్రణాళికని ఒక్కరోజు కూర్చొని మనం నిర్ణయించుకోవడంలో ఏ తప్పు లేదు. సమయమే చాలా విలువైంది, కానీ ఆ సమయమే ఆ తర్వాత కాల గమనాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఒక్కరోజు లేదా 1 గంట భోజనానికి ముందు చాలామంది ఉంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎందుకో చాలా తక్కువ మంది. అయినా పర్లేదు, మనం నేననేది మనం మార్పు ఒకరిద్దరితోనే ప్రారంభం అవుతుంది. 100 మందితో ఏం ప్రారంభం కావాలని కోరుకోవడం కూడా లేదు. చాలు, మనం ఒకరమే ఒక 100 మందితో సమానం. ఒక రైతు, నేను నమ్మేది, ఒక రైతు జీవితకాలం సంవత్సర కాలం ఆయన వ్యవసాయం చేస్తే పొలంలో కనీసం 100 మందికి ఆకలి తీర్చగలడు. ఇంటికి కావాల్సినటువంటివన్నీ. 1 ఎకరం పొలం ఒక రైతు. ఇక్కడ కనీసం ఒక 45-50 మంది రైతులు ఉన్నాం అంటే ఇక్కడ ఒక 500 మంది 600 మంది రైతులతో సమానం, లేకపోతే సామాన్య ప్రజలతో సమానం అవుతుంది. కాబట్టి ఇంకొన్ని వివరాలు మనం తెలుసుకొని వాటిని ముందుకు నడుద్దాం. మంచి చేసేటువంటి వాళ్ళందరికీ మాటలు పడడం సహజమైపోయి ఉంటుంది. మంచి పని చేసేటువంటి వాళ్ళకే కొంతవరకు చిన్న చూపు అనేది ఉంటుంది, సహజమే. వ్యవసాయం అంటేనే సహజంగానే చిన్న చూపు. మరి ప్రకృతి వ్యవసాయం అంటే మరి పిచ్చోళ్ళలాగా చూస్తూ ఉంటారు. కొంత వ్యవస్థకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని ఉగ్రవాదులతో సమానంగా చూస్తారు. మంచిదే. ఉగ్రవాదం ఒక అర్థంలో తీసుకుంటే సమాజంలో జరుగుతున్నటువంటి చెడుని మార్చడానికి మంచి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఉగ్రవాదం. ఇది మంచి అర్థం. చెడు అర్థం వదిలేద్దాం. మన ఊళ్ళోనే కొన్ని కుటుంబాల్లోనే మనం చేసేటువంటి ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఏం కాదు, మనం ఎంత స్టాండ్ తీసుకుంటున్నాం అనేది కూడా భగవంతుడు అదొక పరీక్షగా మనం భావిద్దాం. మన ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు నిరుత్సాహపరుస్తారు, మన చుట్టుపక్కల రైతులు నిరుత్సాహపరుస్తారు. నేను అవన్నీ దాటుకొని పొలంలోకి వెళ్తే ఆ పొలంలో ఉన్నటువంటి మొక్కలు చెట్లు ఇవి పలకరిస్తాయి. వీళ్ళు కదా నా వాళ్ళందరినీ దాటుకొని ప్రతిరోజు వెళ్ళేటప్పుడు నాకు అనిపిస్తుంది, వీళ్ళు ఆ మొక్కలు మనుషులతో సమానమే. అవి మనల్ని ఓన్ చేసుకుంటాయి, మనకేం కావాలని ఇస్తూ ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాల్లో మనలాగా ఆలోచించేటువంటి వాళ్ళందరం మనం అందరం కలవడంతో
మనం అందరం మన భావజాలాలు పెంచుకునేటువంటిది అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మంచి చేసేటువంటి ప్రయత్నంలో ఎవరిని చెడుగా మాట్లాడడం లేదు. వ్యవస్థని తప్పుదారి పట్టించేటువంటి వాళ్ళని కూడా ఇలా ఈ కారణం కొద్దీ తప్పుదారి పట్టించారని చెప్పి వదిలేస్తాం, అంతేగాని విమర్శించడం లేదు. కొన్నాళ్ళు మనం ఆ ప్రయాణంలో ఉన్నాం. మంచో చెడో రసాయన వ్యవసాయం చేసాం. అవసరం లేకపోయినా కానీ చేసాం. దాని నష్టం తెలుసుకున్నాం, మనం మారాం. మనల్ని విమర్శించేటువంటి వాళ్ళకి అసలు మనం సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళని దాటుకుంటూ ముందుకెళ్ళడమే చేయాల్సింది. వాసన్ సంస్థ ఒక దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఈ దేశీ విత్తనాలు ప్రచారం గురించి ఎక్కువ పని చేయడం జరుగుతుంది. ఆల్రెడీ వాసన్ సంస్థ 24 రాష్ట్రాల్లో లీడ్ టెక్నికల్ ఏజెన్సీగా పనిచేస్తూ ఉంది. రకరకాలైనటువంటి కమ్యూనిటీల నుంచి ఈ దేశవాళీ విత్తనాలని తీసుకొని వచ్చి మారుమూల పల్లెల్లో, ఇప్పుడు ఒరిస్సా అనుకోండి, తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనుకోండి, ఇట్లా దుంప జాతి రకాలు, కొన్ని చిరుధాన్యాలు కానివ్వండి, ఇట్లా పప్పు ధాన్యాలు, ఇట్లా రకరకాలైనటువంటి దేశవాళీ విత్తనాలను సమకూర్చి వాటిని కొంతమంది ఇంట్రెస్టెడ్ రైతులకు ఇచ్చి వాళ్ళ దగ్గర ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో వాటిని పండించిన ధాన్యాన్ని ఇంకొక లార్జ్ స్కేల్లో, అంటే ఫస్ట్ ఇచ్చేటటువంటి రైతుకి తక్కువ మోతాదులో ఇస్తాం. 200 గ్రాములు, ఒక 1/4 kg అట్లాంటివి ఒక 4 వెరైటీస్ 5 వెరైటీస్ ఇస్తాం. ఒక 1/4 ఎకరాలు వేస్తాడు. అక్కడి నుంచి అతనికి పండేది మహా అంటే ఒక 20 kgలు పండుతాయి అన్నీ కలుపుకుంటే. వీటిని ఒక 10 మందికి మేము ఇస్తే ఆ 10 మంది ఒక అర్ధ ఎకరాలో అట్లా వేస్తారు. అక్కడి నుంచి కొంచెం మంచి విత్తనాలు తీసుకొని ఇక్కడ విత్తన కేంద్రాలు అనేటటువంటివి ఉన్నాయి. ఆ విత్తన కేంద్రాలకి వాళ్ళు కొంటారు, విత్తన కేంద్రాలు కొంటారు. కొనిన తర్వాత వీళ్ళు రైతులందరికీ కూడా సేల్స్ చేసి అవన్నీ కూడా అందరికీ కూడా మల్టిప్లికేషన్కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటి పద్ధతిలోనే మేము చంద్రకుమార్ రెడ్డి గారి దగ్గర తీసుకున్నటువంటి ప్యాడీ అవన్నీ కూడా మేము ఈ విధంగానే స్ప్రెడ్ చేసి అందరికీ వెళ్ళేలాగా చేయడం అనేటటువంటిది మా కార్యక్రమంలో అది కూడా ఒక భాగంగా మేము ఎంచుకొని పని చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా హైదరాబాద్లో దేశీ సీడ్ పైన ఒక వర్క్షాప్ జరుగుతుంది. ఈ ఈవెంట్ కారణంగా మేము అక్కడికి వెళ్ళలేకపోవడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.